హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి IIIT అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ 2024లో పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 ఇయర్ బీటెక్ ప్రోగ్రాంలోకి అడ్మిషన్ తీసుకోవడానికి మనకు IIIT నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్స్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీకు చూడండి ఒకసారి. ఫస్ట్ రైట్ సైడ్లో ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయండి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు మే 5 నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 days అయిపోయిందండి. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటిదాకా ఇచ్చారంటే June 25 వరకు, అంటే దగ్గర 1.5 month టైం ఉంది ఇంకా మనకి. సో డేట్ ఆఫ్ డిక్లరేషన్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ అంటే మనకు సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే July 11th వస్తుందండి. సో ఇంకా చాలా టైం ఉంది, 2 months అయిపోతుంది. ఇక ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మీకు అడ్మిషన్స్ 2024 కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ప్రాస్పెక్టస్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ డేట్స్, ఇక్కడ అన్ఎగ్జామ్ ఫర్ శాంపుల్ పర్ఫార్మర్స్. ఓకేనా అండి. ముందుగా మనం ప్రాస్పెక్టస్ అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ ట్యాగ్ క్లిక్ చేస్తే RGUKT ఏపీ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025. అయితే ఈ IIIT అడ్మిషన్ ఓన్లీ ఏపీ వాళ్ళకి అనుకుంటారండి, అదేం లేదు. ఏపీ, తెలంగాణ అందరు కూడా మరి అప్లై చేసుకోవచ్చండి. ప్రాస్పెక్టస్ చూసినట్లయితే మనకు ఇక్కడ డేట్స్ ఫస్ట్ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ May 6th, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది May 8th, లాస్ట్ డేటు June 25th. ఓకేనా అండి. స్పెషల్ కేటగిరీకి సంబంధించి చూడండి, ఇక్కడ మీకు సర్టిఫికేషన్ ఎక్కడ ఉంటుందంటే RGUKT న్యూజివీడ్ క్యాంపస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఎప్పుడు క్యాప్ వాళ్ళకి 1 నుంచి 3rd July వరకు, స్పోర్ట్స్ వాళ్ళకి 3rd నుంచి 6th July వరకు, PH వాళ్ళకి 3rd July రోజు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 2nd July నుంచి 3rd July వరకు, NCC వాళ్ళకి 3rd July నుంచి 5th July వరకు. ఓకేనా అండి. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫస్ట్ ఎప్పుడు ఉంటుందంటే July 11th ఉంటుంది. సర్టిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది July 22nd నుంచి 23rd వరకు. ఓకేనా అండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్షన్ లిస్ట్ ఇక్కడ ఒంగోలు క్యాంపస్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళకి, అంటే ఒక్కొక్క క్యాంపస్లో ఒక్కొక్కటి పెట్టారండి, చూసుకోండి ఒకసారి. ఓకేనా అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇందులో 300 రూపీస్ ఫీ అయితే ఉంది. SC ST వాళ్ళకైతే 200 రూపీస్ పే చేసి సరిపోతుంది ఆన్లైన్లో. ఓకేనా అండి. సో ఇందులో క్లియర్గా ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మొత్తం చదువుకోవచ్చు అండి. మీకు హయ్యర్ ఫస్ట్ మనకు ఎలా తీస్తారంటే ర్యాండమ్గా ఫస్ట్ హయ్యర్ మార్క్స్ చూస్తారు టోటల్గా, తర్వాత మ్యాథ్స్ హైయెస్ట్, తర్వాత సైన్స్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత సోషల్, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇలా చూడడం జరుగుతుంది. ఓకేనా అండి. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా 10th మెమో, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, EWS ఉంటే EWS, PH సర్టిఫికేటు, క్యాప్ ఉంటే క్యాపు, ఇంకా NCC, స్పోర్ట్స్, స్కౌట్స్ ఏది ఉన్నా కూడా అన్ని ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ట్యూషన్ ఫీ అండ్ మెస్ ఛార్జెస్ అంటే ఎవరికైతే స్కాలర్షిప్ రాదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి 40,000 కట్టాల్సి ఉంటుంది ప్రయాణము. వేరే స్టేట్ వాళ్ళకినేమో 50,000 కట్టాల్సి ఉంటుంది. ఓకేనా అండి. చూడండి ఇక్కడ ఇచ్చారు, ఎవరి స్టూడెంట్ హ్యాస్ టు పే అడ్మిషన్, అంటే ఖచ్చితంగా అడ్మిషన్ కావాలనుకున్నప్పుడు 1000 రూపీస్ పే చేయాలి. SC ST వాళ్ళకి మాత్రం 500 రూపీస్ ఉంది. అదర్ స్టేట్ వాళ్ళకి 200 ఉందండి. ఓకేనా అండి. ఇంకా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవి ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. అంతా లేదనుకున్న ఒక 5,000 మనకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ టైంలో. అది ఎవరు అంటే స్కాలర్షిప్ వచ్చేవాళ్ళు, స్కాలర్షిప్ రాని వాళ్ళు మొత్తం ఫీజు ఒకసారి పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇక్కడ మీకు ఇచ్చారు ఏ విధంగా ఫీజు ఉంటుంది అనేది. ఫస్ట్ ప్రీ యూనివర్సిటీస్ ఫస్ట్ 2 years మనకు ఏ విధంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ 4 years ఇందులోనే, అంటే మొత్తం 6 years కోర్స్ కాబట్టి మొత్తం ఇందులోనే మీకు చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, అన్ఎగ్జామ్ శాంపుల్ ప్రఫార్మా ఇచ్చారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రఫార్మా ఏం లేదండి, లోకల్ నాన్ లోకల్ సంబంధించి కొన్ని ఫామ్స్ పెట్టారు, అది మీరు తీసుకొని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. చూద్దాం. ఇక్కడ చూడండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ సపోర్ట్ లోకల్ స్టాటస్, తర్వాత ఏమి ఇచ్చారు, సర్టిఫికేట్ సపోర్ట్ ఆఫ్ నాన్ లోకల్ స్టాటస్. ఓకేనా. ఇది వచ్చేసి మనకు సర్టిఫికేట్ ఫర్ పేరెంట్, స్పౌస్, ఎంప్లాయీ వాళ్ళకి సంబంధించింది. కమ్యూనిటేటెడ్ సర్టిఫికేటు, ఇట్లా కొన్ని ప్రఫార్మా ఇచ్చారు. మీకు ఏదైనా అవసరం అనుకుంటే తీసుకోవచ్చు, ప్రింట్ తీసుకుని అది సైన్లన్నీ చేయించిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ 2024. ఇక్కడ ఏమని ఇచ్చారు, క్లిక్ హియర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ అన్నారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అన్నారు. అంటే రెండు సేమే ఉంటాయండి, జస్ట్ అప్లికేషన్స్ వేరు. ఓకేనా అండి, నేను ఒకటి చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ చేయగానే ఇక్కడికి కదండి, క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్, క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ పేమెంటు. ఓకేనా అండి, తర్వాత అప్లికేషన్ సబ్మిషన్, డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. ఇది అదర్ స్టూడెంట్స్ అన్నారు. అన్నీ సేమే ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. సో మీ 10th క్లాస్ అంటే ఏ చదివారు, ఏపీఆ, టీఎస్ఆ, ఓపెన్ 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఈ హాల్ టికెట్ నెంబరు, 10th ప్రకారం నేము, డేట్ ఆఫ్ బర్త్, రిజర్వేషన్ కేటగిరీ ఏంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందండి. చూసుకోండి ఒకసారి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్లిక్ హియర్ ఆన్లైన్ పేమెంట్. ఓకేనా, క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది ఆన్లైన్ పేమెంట్కి. ఇందులో మళ్ళీ ఫీ పేమెంట్, ప్రింట్ రిసిప్ట్, పేమెంట్ ఆర్డర్స్. ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఎంటర్ చేసి గెట్ చేసి పేమెంట్ చేయవచ్చు. లేకుంటే ప్రింట్ కావాలనుకుంటే క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పేమెంట్ డిఫరెన్స్ ఎంటర్ చేసి గెట్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ స్టాటస్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు అండి. అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ చేసి పేమెంట్ స్టాటస్ చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం చూడండి, నెక్స్ట్ పేమెంట్ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ ఇచ్చారు, చూసుకోవాలి. ఆల్రెడీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకేనా, ఇది మీరు సబ్మిషన్ అంటే అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే మొత్తం కూడా మీరు చూసినట్టు ఇంతకు చెప్పినట్టుగా అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఎస్ఎస్సి, హాల్ టికెట్ నెంబరు, బోర్డు ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్కి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది కదా. అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ సెర్చ్ అప్లికేషన్ ఐడి అన్న, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ చేసుకోవచ్చు అండి. స్టూడెంట్ లాగిన్ అని ఇంతకు చెప్పినట్టు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు అండి. ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే హౌ టు అప్లై ఇక్కడ వచ్చారు. సో ఇది మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.